అయితే ఈ మధ్య కాలంలో మన యువతలో ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే మొబైల్ అడిక్షన్ అండ్ లేట్ నైట్ పార్టీస్ అని లేట్ నైట్ ఎక్కువగా ఉండటం అండ్ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ 28 years వరకు Yes. కూడా ఎవరు కూడా వాళ్ళ చదువుని ఇంకా కంటిన్యూ చేసే సిచ్యువేషన్స్, జాబ్ Yes. స్ట్రెస్, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఎగ్ మీద ప్రభావం చూపిస్తాయి. డెఫినెట్లీ అండి. మీరు జాబ్ దాకా వెళ్ళారు. నేనైతే ఇక్కడ ఇంకా చిన్న ఏజ్ లోనే అంటాను. ఇప్పుడు 10 years 11 years ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ లోనే ప్రీమెచ్యూర్ యంగ్ ఏజ్ లోనే పీరియడ్ స్టార్ట్ అయిపోవడము. అవును. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచే గోల్స్, నువ్వు ఇక్కడ ఈ స్టడీస్ ప్రెషర్ అదంతా ఎక్కువైపోయి వాళ్ళకి అసలు బయటికి వెళ్ళి ఆడుకునే టైం కూడా ఉండట్లేదు ఈ మధ్య కాలంలో అవును. పిల్లలకి. వాట్ ఎవర్ టైం ఉన్నా కూడా స్క్రీన్స్ పట్టుకొని ఉండడము, మ్మ్. అది చాలా ఎక్కువైపోయింది. సో యంగ్ ఏజ్ లోనే వాళ్ళకి ప్రీమెచ్యూర్ గానే పీరియడ్ స్టార్ట్ అసలు ఇది అయిపోవడం. దేనికి మ్యామ్ ఎంగేజ్ ఒక 10-8 years కి ఈ మధ్య పిల్లలు ఎగ్జాక్ట్లీ, puberty కి వాళ్ళకి వస్తున్నారు. అదేంటో తెలియదు అసలు తెలియదు. ఆ, సో అది అసలు స్టార్ట్ ఏంటి? అయిపోవడం. దట్ ఈస్ అగైన్ ప్రాపర్ ఈ సెడెంటరీ యాక్టివిటీ, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ బేసిక్లీ. మ్మ్. మనం తినే ఫుడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్. ఇప్పుడు దానిలో కూడా మనం మిల్క్ తాగాలంటే కూడా భయపడుతున్నాము అని చెప్తున్నారు చాలా మంది పేరెంట్స్, యంగ్ అవును. గర్ల్స్ ఉన్న పేరెంట్స్. బికాస్ అందులో కూడా యాంటీబయోటిక్స్ అని, స్టెరాయిడ్స్ అని, ఎగ్ తినాలన్నా భయపడుతుంది అంటున్నారు. సో మ్మ్. బేసిక్లీ ఈ ఫుడ్స్ వల్ల, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల యంగ్ ఏజ్ లోనే రావడము. అండ్ ఆల్సో ఇప్పుడు పీసీఓడి అవన్నీ మనం ఏంటో అది ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అనుకుంటాం, కానీ కాదు, అదంతా ఒక మెటబాలిక్ డిజీజ్.